నేనుండడం వల్లే మోజీటాకి సి స్థాయికి వచ్చింది. మధ్యలో వచ్చిన వాడివి నీదేంట్రా ఓవర్ యాక్షన్? వెంకట్రావు ఎప్పుడొచ్చామనేది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేదే ఇంపార్టెంట్. మేమొచ్చాకే ఛానల్ బాగా పెరిగింది, మేమే కారణం. నీ బొందరా నీ బొంద. అందరికన్నా వాళ్ళకి నేనంటేనే ఇష్టం. నా వల్లే ఛానల్ ఇంత స్థాయికి వచ్చింది. ఆపండ్రా ఆపండి. నీ వల్ల కాదు వాళ్ళ వల్ల మన ఛానల్ ఇక్కడి దాకా రాగలిగింది. మన ప్రేక్షకులు ఆదరించడం వల్లే వచ్చింది. ఇలాగే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అలాగే లైక్ కమెంట్ షేర్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్. అలాగే గంట కొట్టండి, మా ఒక్క వీడియో కూడా మిస్ అవ్వదు. వెంకట్రావు ఏంట్రా బుడుబుక్కులోడా, వచ్చేసేవా ఏంటి? వెంకట్రావు నీతో చిన్న పని పడింది. నాకు తెలుసురా, పని పడితే తప్ప మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటావు నువ్వు? పక్కోడి పాయసంలో జీడిపప్పులు ఏరుకునే సన్నాసి. సర్లే వెంకట్రావు, మొన్న నీ పెళ్లి చూపులకి కొత్త బూట్లు కొని ప్రోగ్రాం క్యాన్సిల్ అయిందని పక్కనెట్టేసావుగా, అవి కాస్త నాకివ్వు, పెళ్లికెళ్ళొస్తాను బ్రహ్మాండంగా. ఒరే పనికి మళ్ళేదవా, అవి నా పెళ్లి చూపులకి కొంటే ఎవడో ముక్కు మొహం తెలియనోడి పెళ్లికి వేసుకెళ్తావా? చచ్చినా ఇవ్వన్రా. వెంకట్రావు అలా అనకూడదు, మనిషికి మనిషి సహాయ సహకారాలు చేసుకుంటూ వెళ్ళాలి. ఒరే దరిద్రపు గొట్టు ఎదవా, సహాయ సహకారాలు అంటే రెండు వైపుల నుండి ఉండాలి. మా వైపు మాత్రమే ఉంటే దాన్ని సహాయ సహకారాలు అనరు, సంకనాకి పోడాలంటారు. అబ్బా సర్లే వెంకట్రావు, ఈ ఒక్కసారికి ఇవ్వు, వెళ్ళొచ్చేస్తాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇవ్వన్రా నేను. పెళ్ళన్నావు కాబట్టి అస్సలివ్వను. ఎందుకంత కడుపు మంట వెంకట్రావు నీకు? వేరే వాళ్ల పెళ్లి అంటే ఒరే నా దగ్గరకొచ్చి నాతో పని పెట్టుకుని నన్నే ఇన్నేసి మాటలంటావా నువ్వు? ఆగాగు, నీకో విషయం చెప్తాను విను. ఇప్పుడు నేను పెళ్లికి వెళ్తున్న పెళ్లి కొడుకున్నాడుగా, ఆడి వయసెంతో తెలుసా నీకు? నీ అల్లుడుగాడి కంటే జస్ట్ 2 ఏళ్లు పెద్ద, అంతే. అయితే అదంతా నాకెందుకు చెప్తున్నావురా? నీ అల్లుడుగాడి వయసున్న వాళ్ళకి పెళ్ళైపోతుంది, నీకీ జన్మలో జరిగినట్టే. నాకు బూట్లు ఇవ్వనన్నావు, ఊళ్ళో వాళ్ల పెళ్లిళ్ళు చూస్తూ కుళ్ళుకు సావు నిర్మోహమాటంగా. శాడిస్ట్ నా కొడక, బూట్లివ్వనందుకు ఇన్ని శాపనార్థాలు పెడతావా? నీచుడా. పక్క వీధిలోని ఫంక్షన్ హాల్లో పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుతుంది. భోజనాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయంట. ముక్కు మొహం తెలియనోళ్ళ పెళ్లికి ఒంటరిగా వెళ్ళాలంటే ధైర్యం చాలదు. ఒక పని చేద్దాం, ఆ పనికి రానోడిని పట్టుకుపోదాం. హలో ఏంట్రా రాముడు? ఒరే పనికి మాలనోడా, ఎలాగో ఇంట్లో ఖాళీగా పడున్నావుగా, మన వీధి శివర ఫంక్షన్ హాల్లో పెళ్లి చాలా గ్రాండ్ గా జరుగుతుంది. రారా వెళ్దాం, మామూలుగా ఉండదు. ఒరే ఖాళీగా ఉన్నంత మాత్రాన మరీ ముక్కు మొహం తెలియనోళ్ళ ఫంక్షన్లకి వెళ్లే ఫేస్ లా కనపడుతున్నానా? కాస్త మర్యాదగా మాట్లాడు. ఒరే నీకు మ్యాటర్ అర్థం కావట్లేదురా, అక్కడ 30 రకాల వంటకాలు చేశారంట. అసలే స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది, నేను ఆగలేకపోతున్నాను. నువ్వు వచ్చేసే వెళ్దాం, మామూలుగా ఉండదు. అవునా? ఈ ముక్క ముందే చెప్పాలి కదరా బాబు. కరెక్టేరా, ఆ ముక్క చెప్తే కుక్కలా ఎగురుకుంటూ వస్తావని ముందే గెస్ చేశాను. పద వెళ్దాం. సరే, మన మామని కూడా తీసుకెళ్దాం, అసలే డైలీ సర్దనం తిని సర్దేసేలా ఉన్నాడు. అలాగేరా, మామూలుగా ఉండదు. వెంటనే ఇంటికొచ్చి. పెద్ద మనిషి, ఒరే పెద్ద మనిషి. ఏంట్రా రాముడు, నీకేం కావాలి? బూట్లా సూట్లా? వాటిని నేనేం చేసుకుంటాన్రా, మామూలుగా ఉండదు. మరి ఇంకేం కావాలి? నా రక్తం తాగుతావా? గ్లాస్ లో వేసి ఇవ్వనా? బీపీ పెరిగిపోయి పోయేలా ఉన్నావురా, కాస్త కుదురుగా ఉండు చెప్తాను. ఏంటి చెప్పు. పక్క వీధిలో పెళ్లి జరుగుతుంది, వంటకాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. పద వెళ్ళి లాగించేసొద్దాం, మామూలుగా ఉండదు. ఆ పెళ్లికి ఆ జనార్దన్ గాడు వెళ్ళాడు కదా, నేను రాను. ఒరే వాడు వెళ్ళింది వేరే పెళ్లికిరా, ఇది ఎవడి పెళ్ళో కూడా తెలీదు మనకి, మామూలుగా ఉండదు. అంటే పరాయి పెళ్లికి వెళ్లి పంచపక్ష పరమన్నాళ్ళు తినొద్దామంటావు? చాలా చక్కగా చెప్పావు, కరెక్టే. పద వెళ్దాం, మామూలుగా ఉండదు. సిగ్గు శరం లేని వెదవ, నేను రాను నేను. అసలే పెళ్లి కావాల్సిన వాణ్ణి. మామ అనవసరంగా గొడవ చేయకు,
నీకు ఈ రొటీన్ ఫుడ్ తిని బోర్ కొట్టడం లేదా? అయినా అలాంటి పెళ్లికి వెళ్తే ఎవరో ఒకరు తగులుతారు. నీకు సంబంధాలు సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రతిసారి అలా చెప్పే తీసుకెళ్తారు కదరా నన్ను. అక్కడ అది తప్ప అన్నీ జరుగుతాయి. మామ పెద్దలు ఏమన్నారో తెలుసా? ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నారు. కానీ నా పరిస్థితి ప్రయత్నిస్తూనే మరణిస్తానేమో అనిపిస్తుందిరా. మరి దాన్నే విజయం అంటారు. వినియోగించని విజయం తీసుకొని ఎక్కడ పెట్టుకోవాలరా? మామ అదంతా కాదు, రా నువ్వు వెళ్దాం. సర్లే పద. విజయమో వీరమరణమో తేల్చుకుందాం. అబ్బా, చేసుకుంటే ఇలా చేసుకోవాలరా పెళ్ళి. మామూలుగుండదు. ఒరే పనికి మాలనోడా, నువ్వు కూడా ఇలాగే చేసుకో పెళ్ళి. వాడేంటి, నేను కూడా ఇలాగే చేసుకుంటా. నీకు పెళ్లి జరగడమే ఒక అద్భుతం. మళ్ళీ ఛాయిస్ లోకట నాడి రోడ్డులో నించోబెట్టి తాళి కట్టరా అన్న కట్టాల్సిందే. కాదని ఎక్స్ట్రాలు చేస్తే ఎక్స్ట్రా గాళ్ళ మిగిలిపోతావు. మామూలుగుండదు. సర్లే, ఇంకా గుద్ద మూసుకో. నమస్కారం అండి. ఆ ఆ నమస్తే నమస్తే. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మేము కూడా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. అదేంటి? ఆ? అంటే మావాడే ఫారిన్ లో చదువుకుంటున్నాడు, పెళ్లికొచ్చాడు. ఫస్ట్ టైం చూశాడు కదా మిమ్మల్ని. నేను చూశాను మిమ్మల్ని. మీరు పెళ్లి కొడుకు వైపేగా. కాదండి, మేం పెళ్లి కూతురు వైపు. అదే మరి మ్యాటర్. మేం పెళ్లి కొడుకు వైపు కాబట్టి మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాం. మామూలుగుండదు. ఇందాక నాకు గుర్తుపట్టే అన్నారు. అది మొన్న పెళ్లి చూపుల్లో చూశానులేండి. ఎందుకు పుడతారో నేను పెళ్లి చూపులకి రాలేదే. మేం వచ్చాంలేండి. మామూలుగుండదు. అదేంటి? ఈడేంట్రా ఈడు? మావయ్య వస్తున్నాం, మా వాళ్ళు పిలుస్తున్నారు, వస్తాం. మామూలుగుండదు. సరే సరే. ఏంటో అంత కన్ఫ్యూజన్ అసలు. ఆడేంట్రా, మేమేదో తినేసి వెళ్దాం అనుకుంటే ఆడు మా బుర్ర తినేసాడు. మామూలుగుండదు. అందుకే ఇలా పరాయి పెళ్లికొస్తే పరువు పోతుంది అని చెప్పేది నేను. ఎవరు పరువు పోతుంది? అంటే అది ఎవరు మీరు? సార్, మీరు పెళ్లి కొడుకు వైపా అండి? అయ్యో భలేవారండి. అసలే పెళ్లి కొడుకు వైపు వాళ్ళు. మీరు సార్ అని పిలవకూడదండి. సర్లేరా, బేవర్సేదవా అనలేము. సరే అండి. భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? మీరింకా తినలేదా? వెళ్ళండి వెళ్ళండి. అలాగేనండి, థ్యాంక్స్. మామూలుగుండదు. మామ ఏంటి మామ ఇక్కడ మొదలెట్టావు నీ ఏడుపు? ఎన్ని కళ్ళలు కన్నానురా. నేను కూడా ఇలా పెళ్లి చేసుకోవాలి ఏదో ఒక రోజని. మొదలెట్టేశాడు. ఇలా మంచిగా డెకరేట్ చెయ్యాలని, మంచి మంచి భోజనాలు పెట్టించాలని, అంగరంగ వైభవంగా నా పెళ్లి జరపాలని ఎన్ని కలలు కన్నానురా. ఒరే పెద్ద మనిషి, నువ్వు ఏడుతుంటే పెళ్లికొచ్చినట్టు లేదురా, ఎవడో పోతే పరామర్శకొచ్చినట్టుంది. ఆ నోరు మొయ్యిరా నువ్వు, డ్రైనేజ్ నోరు నువ్వు. మామూలుగుండదు. సర్లే, మన గోడు ఎవరు వింటారు? అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య, ఎవరండి మీరు? మా పెళ్లిలో ఏడ్చేస్తున్నారు. మరి మీ పెళ్ళేంటండి, మన పెళ్ళి అనండి. మనమంతా చుట్టాలేగా. మామూలుగుండదు. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య, చుట్టాలా? అబ్బా, ఎవరి తాలూకా? ఊళ్ళో మన కులపోడు సుబ్బారావు లేడు? లేదుగా, ఆడపోయి 2 ఏళ్ళైపోయింది. అవునవును, జబ్బొచ్చి జారిపోయాడు పాపం. జబ్బేంటాడు, యాక్సిడెంట్ అయితేను. అవునవును మాస్టారు, నేను అదే అన్నాను. పోన్లే, ఇవాళ నాకు మరీ సంతోషంగా ఉంది. ఎందుకు? పెళ్లి జరుగుతున్నందుక? అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య, కాదండి, మా కొత్త చుట్టాలని కలిశానుగా. అవునా? ఎవరు వాళ్ళు? అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య, మీరు భలే కామెడీ చేస్తారబ్బా. మీరే కదా కొత్త చుట్టాలు, ఇందాక మీరే అన్నారుగా. అవునవును, కరెక్టే.
ఇంతకీ భోజనాలు అయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్య, మీరు ఇంకా తినలేదేటి మీరు? వెళ్ళండి వెళ్ళండి, అటు వెళ్ళండి, పెడతారు లైన్ గా. నేను ఇప్పుడే వస్తాను. అలాగే రండ్రా బాబు. ప్రతిసారి ఎవడో ఒకడొచ్చి వస్తున్నాడు, మామూలుగా ఉండదు. ఆహా, ఏం వంటలరా, మామూలుగా ఉండదు. అద్దరిపోయాయి. పదరే అల్లుడు, నోరు ఊరుతుంది, లాగించేద్దాం. ఆ ఆ, ఒరేయ్ నా కొడుకు అందరికి 5 రకాలు పెట్టి నాకు మాత్రం 4 రకాలు పెట్టాడు రైడ్. ఒరే ఇట్రారా. ఏటే? ఒరే కడుపు కన్నం తింటావా, అది తిన్నాక వచ్చింది తింటావా? అందరికి 5 రకాలు పెట్టి నాకు 4 రకాలు పెట్టావేంట్రా, మామూలుగా ఉండదు. 5వ రకం అయిపోయింది, తింటే తిను, లేదంటే ఎల్లు. ఆ, నన్నే అంత మాట అంటావురా నువ్వు? ఏటనుకున్నావురా నన్ను? నువ్వు ఏసే ముష్టి తినడానికి వచ్చిన గతి లేనోడనుకున్నావా? నాకించేస్తాన్రా నిన్ను, మామూలుగా ఉండదు. ఒరే రాముడు, కంట్రోల్ రా. ఆగ్రా రాముడు, గొడవెందుకు? ఆగండ్రా, మీ కన్నొచ్చేయి, నాకే రాలేదు ఇక్కడ. అన్ని కష్టాలు పడి లోపలికొస్తే ఈడు సగం సగం ఇచ్చాడు, మామూలుగా ఉండదు. సరే సర్లే. అయ్య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 య్y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 yy. చాలా మంచి వాళ్ళు. ఈడేంట్రా ఈడు దుంపతేగా. అమ్మా వెంకట్రావు, ఈ జనార్దన్ గాడు ఇక్కడ ఉన్నాడేంట్రా? వాడు వెళ్ళింది వేరే పెళ్లి అన్నారు కదా. నాకేం తెలుసురా? కొంప ముంచేశారు, అడ్డంగా దొరికిపోయాం. అసలు వీళ్ళు చుట్టాలేంటి? ఒరే జనార్దన్, వద్దిరా వద్దిరా ప్లీజ్. నాకు ఊరికివ్వమంటే అన్నేసి మాట్లాడినావు నువ్వు. అమ్మా, వీళ్ళు చుట్టాలేంటి? ముక్కు మొహం తెలియనోళ్ళు, భోజనాలు బ్రహ్మాండంగా ఉన్నాయని దూరిపోయారు. వేసి కుమ్మండి. ఆ కుమ్మితే కుమ్మేర్లే, కనీసం కడుపు నిండా అయినా తిన్నాం. నాకు ఇంకో స్వీట్ పెట్టలేదురాడు, మామూలుగా ఉండదు. కకృతి వెదవల్లారా.